మనసు శాంతంగా ఉండాలి. అటు ఆధ్యాత్మికతకి, ఇటు భౌతికతకి మధ్యలో ఉండేది మనస్సనే ఒక రంగం ఉంది. అది పెద్ద మహాసముద్రం. ఈ మనస్సు ఎంత జ్ఞానం తెలిసినా ప్రతి ఒక్కరు గుండె మీద చెయ్యేసుకొని ఆలోచించవలసిన విషయం. ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. ఏదో ఒకటి సరికాని ఆలోచన వస్తూనే ఉంటుంది. ఎవరో ఒకరి గురించి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం. ఓ కోపం వస్తుంది. ఆ! మరి అర్థం చేసుకోలేని వాళ్ళు గదా! వాళ్ళు అజ్ఞానులు గదా! అని ఇక్కడేమో నోటి మాటలు మాట్లాడుతూనే ఉంటాం. అక్కడేమో మళ్ళీ వాళ్ళేదన్నా అనేదలకి మళ్ళీ మనకు కోపం వస్తుంది. అంటే ఈ మనస్సు అనేది అసలు ఏంటి? మనస్సనే మధ్య రంగం గనక శాంతంగా లేకపోతే, అటు పూర్తిగా ఇటు భౌతిక ప్రపంచాన్ని వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోయి, ఎన్‌లైట్ అయిపోయారనుకున్న వాళ్ళకి కూడా మోక్షం రాలేదు. నేను ఈ విషయం తెలుసుకొని దిగ్భ్రాంతి చెందాను. వీళ్ళందరూ చాలా పైకెళ్ళిపోయారు. ఎన్నో లోకాల్లోకి వెళ్ళిపోయారు. ఉత్తమ లోకాల్లోకెళ్ళిపోయారు. సత్యలోకంలోకి వెళ్ళిపోయారు అని అనుకున్నాను గానీ, ఈ మనస్సు అనే మధ్య రంగాన్ని ఫుల్‌ఫిల్ చేయకుండా, వాళ్ళకి దాంట్లో కూడా మార్పులు లేవనేది నాకర్థమైంది. ఇక భౌతికమైన విషయాల్లో ఉండే మనిషి యొక్క మనస్సులు ఎలా ఉంటాయో మనకందరికి ప్రపంచంలో చూస్తూనే ఉన్నాం. అది. ఒకసారి శ్రీశైలంలో పత్రిగారు చెప్పారు. ఈ మనస్సు అనే మధ్య రంగాన్ని కనుక్కుంది నేను మాత్రమే. ఇంకెవరు దీని జోలికెళ్ళల. ఆత్మ స్థాయిలోకి వెళ్ళిపోతున్నారు. లేదంటే భౌతిక స్థాయిలోకి వెళ్ళిపోతున్నారు గానీ, త్యాగరాజు వారు పాడారు గదా! శాంతియు లేక సౌఖ్యము లేదు అని. శాంతి ఎక్కడి నుంచొస్తుంది? శాంతి దేనికి కావాలి? ఆత్మకా? మనస్సుకా? మనం ఇక్కడ ప్రెజెంట్ మనం ఆనందంగా ఉంటున్నాము అన్నా, ఏది చేద్దామన్నా, మరి మన మనసుకే కదా ఆనందాలని. అందాలైనా, ఆనందాలైనా, ఏదైనా, రుచి అయినా అంతా మనస్సుకే. మరి ఈ మనస్సు అనే రంగం శాంతిగా లేకపోతే మధ్య రంగం, ఏ ఒక్క వ్యక్తి కూడా ఆధ్యాత్మికతలో ఎదగలేడు. ఆ రంగం ఎలా శాంతిగా అవుతుంది? ఏం చేస్తే శాంతి అవుతుంది అది అని జెప్పి, ఒక శాస్త్రీయ పద్ధతిలో ఒక యుగం పరిశీలిచ్చారు పత్రిగారు. ఒక యుగం పట్టింది. ఎందుకంటే మిలియన్ పీపుల్స్ ఈ ప్రపంచంలో. వాళ్ళ మనస్సులు అనేకమైనయి నిండిపోయి ఉన్నాయి. దాన్ని శాంతపరచాలి అంటే ఏ టెక్నిక్ ద్వారా, ఈ శ్వాసమేధ్యాస అనే ఈ టెక్నిక్ ద్వారా ఈ విశ్వశక్తి లోపలికి వెళ్ళినప్పుడు, ఈ జ్ఞానం మనకు అంకురించినప్పుడు ఆ మనస్సు అనేది శాంతపడుతుంది. అని ఆ రోజు ఆయన చెప్పారు.